ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాగణపతయ నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాల్లో హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామం మొదలుపెట్టుకున్నాం. ఆ కథాభాగం అయింది. అంటే దగ్ధమైనటువంటి మన్మధుణ్ణి తిరిగి బ్రతికించిన తల్లి అని చెప్పేసి అర్థం. హరస్య తృతీయ నేత్రస్థేన అగ్నిన సమ్యక్ దగ్ధస్య భస్మీకృతస్య. చాలా తేలిగ్గానే మొదలు పెడుతున్నారు భాష్యం. హరుడి యొక్క మూడో నేత్రం నుంచి భస్మమైనటువంటి కామస్య మన్మథస్య సంజీవన ఔషధి జీవాతు. మన్మథుడైనటువంటి కాముడి యొక్క సంజీవన ఔషధి జీవాతు బ్రతికించిన ఔషధం తల్లి అయినటువంటి తల్లి అని చెప్పేసి చెప్తున్నారు. అని చెప్పేసి అక్కడ బ్రహ్మాండ పురాణంలోని ఇతివృత్తం కూడా చెప్తున్నారు. ఇక్కడ భాస్కరాలు వారు విరక్త తరస్యాపి కామేశ్వరస్య అని మొదలుపెట్టి భండాసుర హననోత్తరం బ్రహ్మాదిభి ప్రార్థితయా లలితాంబయ అంటే భండాసుడి యొక్క హననాంతరం సంహార అనంతరం బ్రహ్మాదుల చేత ప్రార్థించబడినటువంటి లలితాంబ పునర్మన్మథో జీవిత ఇది కథేయం బ్రహ్మాండ పురాణే. అంటే వాళ్ళందరూ ప్రార్థించగా అమ్మవారు తిప్పి మళ్ళీ మన్మథుణ్ణి బ్రతికించింది అన్న ఈ కథ బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో ఉన్న విషయాన్ని ఇక్కడ స్మరిస్తున్నాము అని చెప్పేసి చెప్పారన్నమాట. చెప్పేసి ఇక్కడ కూడా తత్వం చాలా ఇచ్చారు. అందులో ప్రధాన అంశం ఒకసారి చూస్తే మన్మథస్య దాహాత్ పూర్వం సశరీరస్య జీవతయవ పశ్చాత్ అశరీర జీవనాత్ దృష్టాంతాత్ ఆత్మనోపి. అంటే ఇక్కడ ఏంటంటే చెప్తున్నది, ముందర మన్మథుడు దహించబడ్డాడు. ఆ శరీరం దహించబడి ఆ బూడిద నుంచి భండాసురుడు ఉద్భవించాడు. ఇదంతా తెలిసిందే. తరువాత మళ్ళీ జీవించాడు. అప్పుడు అనంగుడయ్యాడు, అంటే శరీరం లేనివాడయ్యాడు. ఈ విషయం చెప్పుకున్నాం. మళ్ళీ జీవించిన తర్వాత శరీరం లేదు కానీ జీవించాడు. అదే విషయం ఇక్కడ స్మరిస్తూ ఇక్కడ చెప్పేది ఏంటంటే, పూర్వం బ్రహ్మణ ఏవ సతః అవిద్యావశాత్ స శరీరస్యేవ స్థితస్య. అంటే నిజానికి అసలు స్థితి బ్రహ్మ అయినప్పటికీ, పరబ్రహ్మ అయినప్పటికీ పూర్వం బ్రహ్మణ ఏవ సతః, కానీ అవిద్య వలన అంటే మాయ వలన శరీరమును పొంది స శరీరస్యేవ స్థితస్య తన్నివృత్తౌ అశరీరతాపూర్వక బ్రహ్మైక్య ప్రాప్తిర్ధ్వన్యతే అని. మళ్ళీ ఆ అవిద్య పోగా అంటే మాయ తొలగిపోగా అశరీరతాపూర్వక శరీరము లేనటువంటి బ్రహ్మైక్య ప్రాప్తి, పరబ్రహ్మతో తాదాత్మ్యము అంటే పరబ్రహ్మమే అయిపోవటం అనేది ఏదైతే ఉందో జీవుని యొక్క స్థితి, అదే ఇక్కడ చెప్పబడుతుంది. అదే ఇక్కడ ధ్వనిస్తోంది. మన్మథుడు అంటే భండాసురుడు సంహారం అయిపోయిన తర్వాత అవిద్య పోగా అనంగుడైపోవడం, అనంగుడై జీవించడం. మన్మథుడు అంటే శరీర తాదాత్మ్యత లేకుండా, శరీర స్పర్శ లేకుండా పరబ్రహ్మముగా మిగిలిపోవటం అనేది ఇక్కడ ధ్వనిస్తోందని చెప్పేసి అటువంటి తత్వాన్ని ఇక్కడ చెప్పారు భాస్కరాయల వారు. తరువాత శ్లోకపాదం శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ అని. ఈ తర్వాత శ్లోకపాదంతో ఒకటే నామం. ఇక్కడ వరకు ఒక విషయం, ఇక్కడి నుంచి ఇంకొక విషయం. అదేంటంటే చూద్దాం. ఇక్కడ భాష్యంలోనే ఉంది స్పష్టంగా. ఇయతా ప్రబంధేన దేవ్యా పరరూపం సూక్ష్మతరత్వాత్. అంటే ఈయతా ప్రబంధేన అంటే ఇప్పటి వరకు చెప్పిన గ్రంథంలో ఏం చెప్పారంటే, అమ్మవారి యొక్క పరరూపం గొప్ప అయినటువంటి ఆ స్థూల రూపం ఏదైతే ఉందో ఆ స్వరూపము, ఆవిడ ఆవిర్భవించిన విధానము, ఆవిడ చేసిన లీల, ఇవన్నీ చెప్తూ సూక్ష్మతరత్వాత్ సూక్ష్మరూపాత్ పరతో వక్తవ్యమితి. ఇప్పుడు ఆవిడ యొక్క స్థూల రూపం అయిపోయాక సూక్ష్మరూపం చెప్పాలి అని చెప్పేసి చెప్తూ పరతః రహస్య ఉక్తి విషయత్వాత్, ఇది చెప్పబోయేది రహస్యమైనటువంటి విషయం అని చెప్తూ అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని వర్ణించడం ప్రారంభిస్తారన్నమాట. సూక్ష్మరూపం
స్థూల రూప అభిన్నత్వేన వర్ణయతి. ఇప్పుడు చెప్పబోయేటువంటి సూక్ష్మ రూపం ఏదైతే ఉందో అది ఇంతకు ముందర చెప్పినటువంటి స్థూల రూపానికి అభిన్నము అని. అంటే అన్నీ అమ్మవారి రూపాలే, అందులో సందేహం ఏం లేదని చెప్పడం. అదొక రూపం, ఇదొక రూపం, అంతే. ఈ రూపానికి ఆ రూపానికి అభేదం, ఎక్కడా తేడా లేదని చెప్పడం అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? శ్రీమద్ వాగ్భవ ఇత్యాదిన. ఇప్పుడు అమ్మవారి ఇప్పుడంటే ఇప్పుడు నేను చెప్పబోయేది సూక్ష్మ రూపం అర్థం అనమాట. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ దగ్గర నుంచి ఎలా అంటే, పైగా ఇంకొక విషయం, ఈ సూక్ష్మ రూపంలో కూడా మళ్ళీ 3 భేదాలు ఉన్నాయట. సూక్ష్మ రూపం అపి సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ భేదాత్ త్రివిధం. ఇది కూడా మళ్ళీ సూక్ష్మమని, సూక్ష్మతరమని, సూక్ష్మతమమని 3 విధాలు అన్నమాట అని చెప్తూ, పంచదశి విద్య. ఇప్పుడు మనకి పంచదశి అని అందరికీ సామాన్యమైన ఒక అవగాహనతో ఒక విషయం తెలుసు. ఈ పంచదశి విద్య ఏదేంటంటే కామకళాక్షరం, అంటే 15 వర్ణాల మహామంత్ర స్వరూపమే కాకుండా కుండలిని ఇది చేతి భేదాత్, కుండలిని భేదంతో కూడా ఉందన్నమాట. అంటే పంచదశి విద్య అంటే మంత్రము కుండలిని రెండు కూడా వస్తాయి అని చెప్పడం. తేషు ఆద్యం నామత్రయేణ ఉచ్యతే. ఇందులో మొదటిది అంటే ఏంటి? కామకళ అక్షరములు నామత్రయేణ, ఇప్పటి నుంచి ఒక 3 నామాలతో ఆ మనుస్వరూపం అంటే పంచదశి యొక్క మంత్రస్వరూపం చెప్పబోతున్నారు అన్నమాట. ఏమిటంటే శ్రీమత్ వాగ్భవ కూటైక, వాక్ భవం జ్ఞానప్రదాయకత్వాది మాహాత్మ్యశీలం అని అర్థం అన్నమాట. అంటే ముందర ఒకసారి నామానికి అర్థం చూస్తే, శ్రీమత్ వాగ్భవం అనబడేటువంటి కూటైక స్వరూప ముఖ పంకజ. వాగ్భవ కూటం అనేదైతే ఉందో ఆ కూటమే ముఖస్వరూపముగా కలతల్లి అని. అటువంటి వాగ్భవ కూటం అమ్మవారి యొక్క ముఖ పంకజం అంటే ముఖపద్మం అయింది అని అర్థం అనమాట. ఏమిటి వాగ్భవ కూటం అంటే జ్ఞానప్రదాయకత్వాది మాహాత్మ్యశీలం. వాక్ భవతి అస్మాదితి వ్యుత్పత్య. వాగ్భవం అంటే ముందు అర్థం చెప్తున్నారు. వాక్ భవతి అస్మాత్, ఇక్కడి నుంచి వాక్ ఉద్భవిస్తుంది, జ్ఞానం ఉద్భవిస్తుందని అర్థంట. అటువంటి కూటం వాగ్భవ నామకం కూటం. ఇది ఏమిటంటే ఇప్పుడు అంటే దీని యొక్క లక్షణం, దీనికి అర్థం చెప్పారు. దీని యొక్క మాహాత్మ్యం ఏంటంటే జ్ఞానప్రదాయకత్వాది మాహాత్మ్యశీలం, జ్ఞానప్రదానం చేసేటువంటి మాహాత్మ్యం, గొప్పదనం కలిగి ఉందన్నమాట. ఇప్పుడు మంత్రంలో మొదట 3 నామాల్లో కామకళాక్షరములు అంటే పంచదశి మనువర్ణాలు చెప్తారని చెప్పారు కదా, అందులో చెప్తూ వాగ్భవ కూటం అని ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఇదేంటో చూద్దాం. మంత్రంలో పంచ అక్షరాణం సముదాయ ఏవ ఏకం ముఖ్యం స్వం నిజం రూపం. పంచదశిలో అంటే 15 అక్షరాల మహామంత్రంలో పంచ అక్షరాణం సముదాయ, మొదటి 5 అక్షరముల సముదాయమే ఈ వాగ్భవ కూటం అనమాట. కూటం అంటే సమూహం. ఏం సమూహం అంటే 5 అక్షరాల సమూహం. 15లో మొదటి 5 అక్షరాల సమూహానికి, ఈ కూటానికి వాగ్భవ కూటం అని పేరు. ఇప్పుడు ఈ వాగ్భవ కూటం అంటే ఎందుకు వచ్చిందో, ఈ పేరు ఎందుకు వచ్చిందో ముందర చెప్పుకున్నాం. జ్ఞానం ఇచ్చే కూటం అని అర్థం అనమాట. ఇటువంటి జ్ఞానప్రదాయకమైనటువంటి వాగ్భవ కూటం అనే పేరు కలిగినటువంటి కూటమే అంటే ఆ మంత్ర భాగమే ఆమె యొక్క స్వం నిజం రూపం, ఆమె యొక్క ముఖ పంకజంగా కలతల్లి అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అమ్మవారి యొక్క ముఖం ఏదైతే ఉందో అది పంచదశిలోని వాగ్భవ కూటం అనమాట. అది నేత్రోష్ఠాపరగళ కర్ణశాలి వాచ సంభూతి ముఖమితి అని. తర్వాత సరే ముఖం అంటే ఏమిటో అందరికీ తెలిసిందే, ఆ విషయం చెప్తున్నారు. నేత్రము, కళ్ళు, ఓష్ఠ, పెదవులు ఇటువంటి సమూహమే ముఖం అని. ఆ ముఖం ఏంటంటే వాగ్భవ కూటం అని చెప్పారు. తరువాత కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి అని. ఇప్పుడు ఈ శ్లోకపాదం అంతా కూడా ఒకటే నామం. ఇప్పుడు పంచదశి మనువర్ణాల్లో ఒక భాగం చెప్పుకున్నాం. ఇది ఈ నామం 2వ భాగం చెప్తుంది. 3 నామాల్లో మొత్తం విషయం చెప్పారు కాబట్టి ఒక భాగం ఒక నామంలో అయింది. ఇప్పుడు 2వ భాగం వస్తున్నాం. కంఠస్య అథః కటిపర్యంతః యస్య సహ మధ్యభాగః అని. ఈ వివరణ అంతా రేపు చెప్పుకుందాం. స్వస్తి.